హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ దేవ్ చైత్ర 100 ఎపిసోడ్ పూర్తి చేసుకున్నారు. ఇంతగా ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మా హనీ స్టోరీస్ని ఎప్పుడు ఇలానే ఆదరిస్తారని, మీ ఆదరాభిమానాలు మాపై ఎల్లప్పుడూ ఇలానే ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. నా అనేవాళ్ళ ఆడలేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు ఇప్పుడే తెలీదు. తెలుసుకునేసరికి నీకంటూ ఎవరు ఉండరులయ్యా, వెళ్ళ అంటూ కోపంగా చెప్పింది బామ్మ. ఆ మాటలు తనకు వర్తించడంతో మొహం తిప్పారు రవీంద్ర. జాను చంపేసేలా చూస్తూ బుసలు కొడుతూ వెళ్ళిందిలయ్య. గాలి తుఫాను వెలిసినట్లుంది అనుకుంటూ తల విదిలించి, బిగ్ డాడ్ మీరు రావడం చాలా సంతోషంగా ఉంది హగ్ చేసుకున్నాడు దేవ్. మరో చెయ్యి చాచి వేదిని కూడా దగ్గర తీసుకుని, ఎలా ఉన్నారు మై డియర్ సన్స్ అంటూ ఉద్యోగంగా అడిగారు రవీంద్ర. డాడ్ మేరీ నేను అంటూ ఇన్నోసెంట్ ఫేస్తో అడుగుతుంది జాను. నన్ను సీట్ చేసావు, వెళ్ళి వాచిన బొగ్గకు మందు రాయించుకో మీ నానితో అన్న రవీంద్ర. సారీ డాడ్ అని తలదించింది జాను. సారీ చెప్తున్నామంటే నిజంగానే తప్పు చేసావా అని సీరియస్గా అడుగుతారు. కంగారుగా చూస్తూ లేదంటూ తల అడ్డంగా ఊపింది జాను. చిన్నగా నవ్వగానే డాడీ అంటూ అమాంతం చుట్టేసి కన్నీళ్లతో మీ మనసును ఒప్పించాను క్షమించు అంటూ వెక్కించింది. మౌనంగా వెన్ను నిమురుతూ ఇక బయలుదేరదామా అన్నారు. కంగారుగా ఎక్కడికన్నయ్య అంటూ ముందుకు వచ్చారు భరద్వాజ్. ఇంకా ఇక్కడే ఉంటే ఇలా చెంపలు వాయి కొట్టించుకోవాలా అని సీరియస్గా అడిగారు. తన పెద్ద అయ్య తొందరపాటుతనమే వచ్చింది ఆ తెంగరదానికి. ఆవేశమే కానీ ఆలోచన లేని కోడి మెదళ్ళు. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పు రాజా అంది పెద్ద ఆవిడ. అమ్మమ్మ మాట శివగామిదేవి శాసనమే అంటూ నవ్వాడు విదుర్. కళ్ళు చిన్నగా చేసి అల్లుడి వైపు చూశారు రవీంద్ర. మరీ లుక్కకండి, కన్నం వేసి దొరికిపోయిన దొంగ ఫీలింగ్ వస్తుంది అని వంకరగా అన్నాడు విదుర్. గుడ్ క్యాచ్, నువ్వు అదే కదా అని చురుగ్గా చూశారు. నాలాంటి ప్యూర్ పెరల్ని పట్టుకుని అంత మాట అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది అని ఉడుక్కున్నాడు. ఎగాదేగా చూసి నన్నే చీట్ చేస్తావా అయ్యా, నేను మరీ అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? నా బిడ్డ ఎవరితో ఉంటుందో, ఎలాంటి వాడిని ప్రేమిస్తుందో కూడా తెలుసుకోలేను అనుకునే కదా నా పక్కన చేరావు అని కళ్ళు ఎగరేశారు రవీంద్ర. వాట్ అంటే నేను ఎవరో తెలిసే నాతో ఆడుకున్నారా? హతవిధి, ఎంత మోసపోయాను. బావా చూడు ఎంత చీటింగో అంటూ ఏడు మొహం పెట్టాడు విదురు. ఏడవకు, ఇది ఒక మెమొరీగా ఉంటుంది అంతేనా బిగ్ డాడీ అని నవ్వాడు దేవ్. లైఫ్ లాంగ్ ఇస్తాం ఇలాంటి మెమొరీస్, అస్సలు మిస్ అయ్యాం అని సీరియస్గా చెప్పారు. ఇది తోండి, నేను ఒప్పుకోను. మీకు దీనికి కుక్ చేసి పెట్టాలా, నా వల్ల కాదు అంటూ చిందేశాడు విదురు. బ్రో, అంకుల్కి వంట చేసి పెట్టావా అంటూ ఆశ్చర్యంగా అడిగిన చైత్ర. బెక్కమొహం పెట్టి తల గొర్రెలా నిలువుగా ఊపాడు విదుర్. ప్రేమ కోసమే వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు అని సాంగ్ పెట్టాడు దేవ్. మామ్, ఈరోజు కుకింగ్ అంతా విదుర్ చేస్తాడు, మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు వేద్. బావా అంటూ టాప్లేజలు అరిచాడు విదుర్. కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని ముందుకు పరుగులు తీయించి ఒక లోన్లీ ఫేస్లో ఆపి స్టీరింగ్ మీద తలవాల్చి ఒక్కసారిగా బోర్ని ఏడ్చిందిలయ్యా. ఎంత ఏడ్చినా బాధ ఉధృతి తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంది ఆమెలో. ఎందుకనే లైఫ్లో ప్రతి దాంట్లో నువ్వే ఉంటావు, నా వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకున్నావు, నాకు దక్కాల్సిన ప్రేమలో చేరుకు వచ్చావు, అందరినీ మాయ చేసి బుట్టలో వేసుకున్నావు, ఇప్పుడు జయంతిని కూడా వదలలేదు. నువ్వు తనని ప్రేమించావా లేదా అనేది నాకు అనవసరం, బట్ అతడి మనసులో నువ్వే ఉన్నావే. ఐ విల్ కిల్ యూ డెవిల్ అంటూ ఏడుస్తూనే అరిచిందిరయ్య. పాప ఏడుపుని వినేవాదుడు లేక అరణ్య రోదనగా మిగిలిపోయింది. జయంత్ జానుని లవ్ చేసిన విషయం ఎలా తెలిసిందో కాస్త అలా వెళ్ళి ఒక లుక్కేద్దాం రండి పిల్లలు. దుర్గమ్మకి కొడుక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాక నిధిని రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీదకు విసిరి కొట్టింది రాజీ. మామ్ అంటూ బుసలు కొడుతూ లేచింది నిధి. చంపేస్తాను, నోరు లేచిందంటే మీరంతా ఏం చేస్తున్నారో తెలుసా అంటూ అరిచింది. తెలియనంత చేసే పిచ్చోళ్ళు ఎవ్వరూ లేరెక్కడ అంటూ మువారింపుగా అంది. నువ్వే ఉన్నావు పిచ్చిదానిలా, అందుకే కదా ఇదంతా చేస్తున్నావు. ఎవరి మీద కోపం లయమే తీర్చుకుంటారా? మీకు సిగ్గైనా లేదా? ఆ దేవ్కి ఫ్యామిలీ అంటే ప్యారీ, అందుకే ఇది బలైంది, దానికి మేమేం చేస్తాం అని పవర్గా తల ఎగరేసింది నిధి. రాజీ, ఏం అరుస్తున్నావు అంటూ వచ్చాడు భర్త. రండి చూడండి, మీ బిడ్డల జీవితాలు చూసి ఆనందించండి. ఇదేమో పిచ్చితే మతిమాలిన పనులు చేస్తుంది, వాడేమో ఆడపిల్ల కడుపు చేయలేదని బాధపడుతున్నాడు. అసలు నాకు తెలియక అడుగుతున్నా, ఎవరి మీద కోపంతో వీళ్ళ జీవితాలను వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళని సాధిస్తున్నామని సంబరంతో చంకలు గుద్దుకుంటున్నారు. ఇక్కడ చెడిపోయింది
దేవా లేక వీళ్ళ ఒక క్లారిటీ ఇవ్వండి మీకు తెలిస్తే అని కోపంగా అందామె. ఏం సమాధానం చెప్పగలడు? అందుకే మౌనాన్ని ఆశ్రయించాడు అతడు. ఏం చెప్పలేకపోతున్నారా? చేజేతుల లైఫ్ని నాశనం చేసుకుంది వీళ్ళే. దానికి మీ అక్క సపోర్ట్ ఎన్నాళ్ళు భరించాను. ఇక నా వల్ల కాదు. ఆమె తక్షణం నా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అని సీరియస్గా అంది. రాజీ అంటూ టెన్షన్గా పిలిచాడు అతడు. అత్త ఎక్కడికి వెళ్ళదు అని రోషంగా చెప్పింది నిధి. చంపేస్తాను నోరు లేచిందంటే అని కళ్ళెర చేసింది ఆమె. తన మామ కోపాన్ని చూసి వెనక్కి జంకింది నిధి. కావాల్సినవి ఆస్తులు కాదు, బిడ్డల సంతోషకరమైన జీవితాలు. అవి ఇవ్వనప్పుడు ఎంత ఉంటే దేనికి ప్రయోజనం చెప్పండి? వీళ్ళని చెడగొడుతున్న మీ అక్క నా ఇంటి నుండి బయటికి వెళ్ళకపోతే నేనే బయటికి వెళ్ళిపోతాను శాశ్వతంగా, చూసుకోండి, నిర్ణయం మీదే అని వెళ్ళింది. ఆమె ఎఫెక్ట్తోనే జయంత్ మారమన్నాడు అతని తండ్రి. కిందకు వచ్చిన లైన్ చూసి ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలు పట్టుకుని హక్కు నువ్వెందుకు దూరం చేసుకుంటున్నావమ్మా? ఈ క్షణం నుండి జే రూమ్లో ఉండు, ఎవరు కాదంటారు నేను చూస్తా అని సీరియస్గా చెప్పింది రాజీ. ఆమె కోపం చూసి మారు మాట్లాడకుండా సరే అత్తయ్య అందామె. వెళ్ళి నీ థింగ్స్ మార్చుకో అని కిచెన్లోకి వెళ్ళింది. తనకు కావాల్సింది కూడా అదే కావడంతో ఒక క్షణం ఆలస్యం చేయకుండా పైకి పరుగు తీసింది రయ్య. అప్పటికే జయంత్ బయటకు వెళ్ళిపోయాడు. గెస్ట్ రూమ్ నుండి లగేజ్తో జయంత్ రూమ్లోకి ప్రత్యక్షమయ్యి తెగ ఆనందపడిపోతూ వార్డ్రోబ్ తన థింగ్స్ సర్దేయడానికి రెడీ అయ్యింది. అంతవరకు లైకు ఆ వార్డ్రోబ్ తెరిచే అవకాశమే రాలేదు. సో జయంత్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడు. జానుకి సంబంధించిన మెమోరీస్ అన్ని భద్రంగా దాచుకున్నాడు. వాలంటైన్స్ డే గ్రీటింగ్స్ కార్డ్స్ కొనుక్కొని వాటి మీద ఇద్దరి నేమ్స్ రాసుకుని లవ్ సింబల్ వేసి అలాంటివి చాలానే ఉన్నాయి అక్కడ. అవన్నీ చూడగానే లయగుండెలో 100 డైనమిట్లు పేలినంత విస్ఫోటత జరిగింది. కన్నీళ్లు జలజల రాల్చేస్తూ కార్డు మొహం మీద పెట్టుకుని బోరు నేర్చింది. అంతలోనే కోపం బుస్సున పొంగుకు వచ్చి కార్డ్స్ మిగతా థింగ్స్ అన్నీ బయటకు తీసుకెళ్లి కాల్చేసింది. జాను తనని వికరిస్తున్నట్లు ఊహించుకుని రగిలిపోతూ కారు తీసుకుని జయంత్ ఆఫీస్కి స్టార్ట్ అయింది లయ. వేద్ రావటం, వార్నింగ్ ఇవ్వడం, మధుకరి హేళన చేయడంతో ఫుల్గా డిస్టర్బ్ అయి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు జయంత్. ఆఫీస్కి వచ్చిన లయకు నిరాశ ఎదురైంది. ఈవినింగ్ వరకు కాల్స్ చేస్తూ ఆఫీస్లోనే ఉండిపోయింది. తన మామగారు బలవంతం మీద నైట్ ఇంటికి వచ్చింది ఆమె. గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి ఫుల్గా డ్రింక్ చేసి మిడ్ నైట్ వరకు ఉండి అప్పుడు బయలుదేరి వచ్చాడు. దాదాపు ఇంటి దగ్గరకు వచ్చారే కార్ అదుపు తప్పి కరెంట్ పోల్కి డాష్ ఇచ్చింది. స్లోగా రావడంతో ప్రమాదం పెద్దగా జరగలేదు. ముక్కి మూతి మాత్రం పచ్చడయ్యాయి. ఎవడో ఒకడు చూడకుండా ఉండరు కదా. అలా చూసే దామోదర్కి కాల్ చేసి చెప్పారు. కంగారు పడుతూ వెళ్ళి కారు నుండి బాబుని దింపి హాస్పిటల్కి మోసుకుపోయారు. తెల్లారి స్పృహ వచ్చాక సిచ్యువేషన్ తనకు అనుకూలంగా మార్చుకుని లవ్ పాప బొర్రని స్పాయిల్ చేసి వదిలాడు జయంత్. జాను అంటే ఉన్న కోపంతో తన అన్న కూడా అవమానించాడని, అది కూడా జాను కోసమే అని తెలియగానే కోపంతో రగులుతూ పుట్టింటికి వచ్చి పుట్టిడు అవమానాలు మూట కట్టుకుని మోసుకెళ్ళింది లయ్య. ఆవేశం అనర్థాలకు చేయటాన్ని ఊరికి అనలేదు మరి. ఫోన్ రింగ్ అవడంతో దుఃఖభారం నుండి తేరుకుని లిఫ్ట్ చేసి హలో అత్తయ్య అందామె. ఆవిడ ఏం చెప్పిందో కానీ కాల్ కట్ చేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళింది లయ్య. రాజా అని పిలిచింది ఊర్మిళ. చెప్పు అంటూ వార్డ్రోబ్లో ఏదో తీస్తూ అన్నారు భరద్వాజ్. మీ అన్నయ్య ఇక నుంచి ఇక్కడే ఉంటారా అన్నామే. వెనక్కి తిరిగి ఉండొద్దంటావా? అయ్యో నేనెందుకు అలా అంటాను కానీ అంటూ నసిగింది. ఏంటి కానీలు అనాలు అని విసుగు ప్రదర్శించారు. ఎందుకంత కోపం అని మొహం మండిస్తూ. మన ప్రాపర్టీలో ఆయనకు షేర్ ఉంటుందా? అవన్నీ ఇప్పుడు అవసరం ఊర్మి? అదేంటి అలా అంటారు? మీ అమ్మకి ఆయన అంటే ప్రాణం. రేపు ఆస్తులు పంచమంటే ఏం చేస్తారు? అసలు మా అన్నయ్య ఎన్నేళ్ల తర్వాత మా దగ్గరకు వచ్చాడని మేము సంతోషిస్తుంటే నువ్వేంటి ప్రాపర్టీస్ షేర్స్ అంటూ సెంటింగ్లు మొదలుపెట్టావు అని కోపంగా అన్నారు ఆయన. ఏదైనా ముందే ఆలోచించుకుంటే బెటర్ కదా. అబ్బో నీకు చాలా ముందు చూపు ఉందే అంటూ వేటకరంగా సాగదీశారు. మీకు ప్రతిదీ వేళకోవడమే అని గుర్రుగా చూసింది. నీ కుళ్ళు బుద్ధి నాకు అర్థమైంది కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు ఊర్మి. కుళ్ళు బుద్ధి అనగానే కొరకరా చూసిందామె. నువ్వెలా చూసినా నాకు ఊడేదేం లేదు. ఇంటి మొదటి వారసుడు మా అన్నయ్య. మేము చేసే బిజినెస్కి మూలం మా నాన్నగారు. రీజన్గా చూసుకుంటే తనకు షేర్ వెళ్తుంది. అయినా ఏనాడు వాటి మీద అన్నయ్య ఆశపడలేదు. తన బిడ్డకు ఆస్తులు కావాలేమో అనుకోలేదు. మరి నీకెందుకు ఈ పుచ్చు అనుమానం వచ్చిందో చెబుతావా? జాను తల్లికి మనం ఏమివ్వమేంటి? ఆడబిడ్డగా అన్ని అందాలు చేస్తాం. నాది పూచి అంటూ దయాగుణం సాటింది ఊర్మిళ. ఎగాదుగా చూసి పెదవి విరిచారు. ఈ ఎక్స్ప్రెషన్స్కి మీనింగ్ ఏంటి అని గయ్యమని పడింది. ఓ స్విచ్ ముద్దు కంపెనీలో 10% షేర్ జానుకి ఎప్పుడో రాయించాడు దేవ్. లైక్ 5.
5% మిగతా నాండర్లో ఉంది. అవునా అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిగా చేసింది. 10% అంటే ఎన్ని కోట్లు అంటూ లెక్కలు వేస్తుంది. నీ తలకాయని తిక్క మాటలు కట్టిపెట్టి నీ టంగ్ ఇచ్చింగ్ బయట చూపించో నా కోపానికి బలి అవ్వాల్సి వస్తుంది చూసుకో అని వార్నింగ్ చేశారు. మూతి 30 వంకర్లు తిప్పి నాకేం దోల అనడానికి బాబు కొడుకున్నారు కదా చక్కబెట్టడానికి కానివ్వండి. 10% సేల్స్ రాసి కూడా నాకు చెప్పలేదంటే నా వెనక ఇంకేం చేస్తున్నారో అంటూ రాగాలు తీసింది. ఆపేక నా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు, అవి రావు కానీ చిత్రగుప్తుల లెక్కల చిట్టాలు బాగానే లెక్కేస్తున్నావు అని గసారు భరద్వాజ గారు. నన్ను అనడమే పని మీకు అంటూ చిటపట్లాడుతూ వెళ్ళింది. నువ్వు మారవింకా, మార్పు రావాలి ఊర్మి. అన్ని ప్రేమలు డబ్బుతో ముడిపెట్టలేం, అది నీకు తెలియడం లేదు అంటూ నిట్టూర్చారు భరద్వాజ్. కాఫీ తీసుకుని వెళ్ళింది తన డాడీకి జాన్. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ వార్ని కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రవీంద్ర డాడీ అని మెల్లగా పిలిచింది. కనురెప్పలెత్తి చూశారు. కాఫీ అంటూ ఇచ్చి పక్కనే కూర్చుని సారీ డాడీ నా వల్ల కదా ఇదంతా. కాఫీ సిప్ చేస్తూ నైస్ టేస్ట్, నీకు కాఫీ చేయడం రాదు కదా చిన్ను, చైతు వదిన చేసింది అని ఉత్సాహంగా చెప్పి టంగ్ స్లిప్ అయ్యి అనుకుని నాలుగు కొరుక్కుంది. నసలు ముడివేసి చైతు అంటే దేవ్ వైఫా అని ప్రశ్నించారు. పెదనాన్న అంటూ వచ్చాడు దేవ్. కమ్ దేవ్ అంటూ తన పక్కన ప్లేస్ చూపించారు రవీంద్ర. పక్కన కూర్చుంటూ మీరు ఇప్పటికైనా వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. నీ వైఫ్ చేసిన కాఫీ టేస్ట్ చేసిన బాగుంది అని మరో సిప్ వేశారు. టెన్షన్గా చూశాడు దేవ్. సారీ అండ్ లిప్ మూమెంట్ ఇచ్చిన జాన్. ఇద్దరిని వారకంట చూస్తూ మీ ఇద్దరు తోడు దొంగలన్నమాట అవునా అని నవ్వారు. హెయిర్ రబ్ చేసుకుంటూ అది పెదడాడి అంటూ బ్లష్ అయ్యాడు. అంటూ నవ్వేసి దేనికి జోబూసులాట నాన్న, తప్పక పెదడాడి అన్ని బంధాలు ప్యూరిటీ ఉండాలని లేని రోజులు మనం ఆఫీస్లో డిస్కస్ చేద్దాం అన్నాడు దేవ్. నీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పు ఓకే అంటూ భుజం తట్టారు. సారీ డాడీ, విదూరి మీద కోపం చూపించకండి, నేను చెబితేనే తను వచ్చాడు. కొందరు స్వార్థపరులు మిమ్మల్ని కూడా పొల్యూట్ చేస్తారేమో అనే వాడిని పంపించాల్సి వచ్చింది, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అన్నాడు. నాకు ఫొటోస్ పంపింది ఎవరు? లయా హస్బెండ్ జయంత. కోపం కస్సును పొంగి రాసుకెళ్ళి ఫొటోస్ పంపాడా అని బేస్ వాయిస్ అడిగాడు. వచ్చాయి కళ్ళనీళ్ళు తిప్పేస్తూ. అదంతా ఫేక్ డాడీ, విదూర్ అలాంటి వాడు కాదు అని దగ్ధ స్వరంతో అంది జాను. నువ్వు మాటకు ముందు ఏడవడం ఎప్పటి నేర్చుకున్నావు చిన్ను అని గంభీరంగా అడిగారు రవీంద్ర. డాడీ అంటూ బేలగా చూసింది. నమ్మితే నేను ఇక్కడి వరకు రాను, నువ్వు ఢిల్లీలో ఉంది ఈ టైంకి అని. నా పెంపకం మీద నమ్మకం కంటే నేను నిన్నే ఎక్కువ ట్రస్ట్ చేస్తాను, ఎందుకంటే నువ్వు దేవులా ఆలోచిస్తావు కాబట్టి. మార్పింగ్ ఫొటోస్ నమ్మేంత మూర్ఖుని కాదులే అన్నారు. థ్యాంక్ యూ డాడీ అంటూ అల్లేసింది జాను. థ్యాంక్స్ పెద్ద డాడీ, నన్ను ట్రస్ట్ చేసినందుకు. పదండి టిఫిన్ చేద్దామని లేచాడు దేవ్. నా కోడలు ఆ సింగేశంలో ఉన్నవాడైతే కాదు కదా అని అనుమానంగా అడిగారు రవీంద్ర. గుడ్ క్యాచ్ డాడ్, ఆ గడ్డను తీసేస్తే కొరియన్ బాయ్లా చాలా క్యూట్గా ఉంటుంది వదిన అని నవ్వింది జాను. బాగున్నాయి డ్రామాలు, పదండి అంటూ బయటకు వచ్చారు ముగ్గురు. డైనింగ్ టేబుల్ దగ్గర తన వైపు వేసి గుచ్చి గుచ్చి చూస్తున్న పెదమామగారిని దొంగ కోళ్ళు పట్టేదానిలో దొంగ చూపులు చూస్తుంటే ఈయనేంటి నన్ను పాకిస్తాన్ టెర్రరిస్టులా చూస్తున్నట్లు అనుమానంగా చూస్తున్నారు. మన మీద డౌట్ వచ్చిందా ఏంటి అనుకుంటూ గడ్డం హెయిర్ సరి చేసుకుంటుంది చైత్ర. ఆమె సర్కస్ ఫీట్లు చూసి దేవికి చచ్చే నవ్వు వచ్చింది. కోడలి కళ్ళల్లో కంగారు చూసి గుంభనంగా నవ్వుకుంటూ బాబు నీది పంజాబా, ఏ ఊరు అని ప్రశ్నించారు రవీంద్ర. దిక్కుమొహం పెట్టింది. ఏ ఊరంటే ఏం చెబుతుంది మరి? చెప్పరా అజిత్, మా బిగ్ డాడీ అవన్నీ కొట్టిన పిండే అంటే ఇంకో పుల్ల వేశాడు దేవ్. పంజాబ్లో టెర్రరిస్టుల కార్యకలాపాలు ఎక్కువ దేవ్, స్లీపర్ సెన్స్గా వాడుకుంటారు వాళ్ళని అని మనం ఆచితూచి మెలగాలి అన్నారు రవీంద్ర. అయ్యో అన్నయ్య, తను అలా కాదు, చాలా మంచివాడు అని కంగారుగా చెప్పారు భరద్వాజ్. మీరుండండి డాడ్, బిగ్ డాడ్ ఆర్మీ తనకు తెలీదా ఏ పోరగాడు ఏంటనేది అని కవ్వించాడు దేవ్. అంకుల్, ఈ స్లీపర్ సెన్స్ అంటే ఏంటి? మీరు ఏవేవో బిగ్ బిగ్ వర్డ్స్ వాడేస్తున్నారు, వాటి మీనింగే తెలియని అల్పుడిని అడిగానని కోపం తెచ్చుకోకుండా వివరంగా వివరిస్తారా అంటూనే టేబుల్ కింద ఉన్న దేవకాలు కసుక్కుని తొక్కింది పిల్ల. అబ్బా, కాటు వేసిన రాక్షసి అని గుర్రగా చూశాడు దేవ్. అమ్మో కోడలు గట్టిదే అని నవ్వుకొని, మా దేవ్ ఫ్రెండ్ అంటే నువ్వు చదువుకున్న వాడివే కదా, మరి ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ లేదా నీకు అని చురుగ్గా చూశారు రవీంద్ర. నాకు లోకజ్ఞానం తక్కువ, జనరల్ నాలెడ్జ్ మీద పట్టు లేదు అంకుల్ అంటూ అమాయకంగా చెప్పింది. నన్ను ఆడించినట్లు ఆడిద్దాం అనుకున్నారా మామ? మా చెల్లెలు మీతో ఆడుకుంటుంది అని మనసులో అనుకుంటూ తన ఈగో సాటిస్ఫై అవ్వగా హ్యాపీ స్మైల్ ఇచ్చాడు విదురు. నువ్వెందుకు కోతులు ఎకిలిస్తున్నావు బే అని మెల్లగా అడిగాడు దేవ్.
నీ పెద్దయ్యకు నా చెల్లి పంచులు వేస్తుంది కదా అందుకు బావా అంటూ పెదవులు సాగేశాడు విదురు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.